అనిపించింది ఈ సినిమా. అసలు నేను ఏదో ఇది కాంచన 2 లేకపోతే ఇది ఏదో చంద్రముఖి 3 అని అనుకున్నా. కాదు, దానిలో తాతలాకుంది ఈ సినిమా. అసలు హర్రర్ మూవీ కాదు, యాక్షన్ మూవీ. ఇదేదో మామూలుగా లేదు. అసలు మారుతి సార్కి అసలు తెలివి ఉన్నదా? ఈ యాక్షన్ ని చూస్తే రాజాసాబ్ కాదు టైటిల్ పెట్టాల్సింది, భైరవం అని పెట్టేది ఉండే. నిజం చెప్తున్నా, ఒక కాల భైరవం లాగా వచ్చిండు, ఒక కింగ్. అసలు ఇటువంటి మేకింగ్ అనేది మారుతి అసలు ఆయన జీవితంలో ఎప్పుడు తీసిండాడో అంతా కిరాక్ తీసిండు. అసలు దయ్యం ఎవరికి పడుతుంది ఏం కథ అర్థమే కాకొచ్చింది. ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయితే చూడు, అప్పుడు ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే సునామీ సృష్టిస్తాడు అన్న ప్రభాసే. ఇగో అసలు ఒకటి చీమల పుట్ట ఉంటది కదా, ఆ పుట్టలో ఏలు పెడితే పాము గాని చీమలు గాని కుట్టొచ్చు. కానీ బాక్స్ ఆఫీస్ లో రాజాసాబ్ వచ్చిందంటే లక్షల కోట్లు కొల్లగొట్టే ఏకైక వీరుడు, ఈ టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో కొడగొట్టి చెప్తుండా ప్రభాస్ అన్న అని గుర్తుకు పెట్టుకోండి. అర్థమైందా? ఇంకోటి కొంతమంది ఫీల్ కావచ్చు, కాకపోతే ఏంటంటే ఆయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయంటే ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకొకసారి రాలేవు. ఇది ఒక చరిత్ర, రాసి పెట్టుకోండి. రాజాసాబ్ కాదు, రాజు. అర్థమైందా? ప్రభాస్ రాజు. ఆయనకు అభిమానులు అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. జై ప్రభాస్. కిర్రాక్ అనిపించింది అన్న, సూపర్ పూర ఫ్యాంటాస్టిక్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.